గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో ఈరోజు 10వ తరగతిలో 3వ పాఠం ఉత్పత్తి ఉపాధి. సో 10th క్లాస్ స్టార్ట్ చేసినందుకు ధన్యవాదాలు మేడం అని చెప్తున్నారు అందరూ. అండ్ వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి. అండ్ సోషల్ మెథడ్ కూడా చేయండి అని చెప్తున్నారు. ప్రయత్నిస్తానండి, తప్పకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మీరైతే తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఓకేనా? తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరు, కనీసం చూసిన వాళ్ళైనా లైక్ చేయండి. ఓకేనా? 10 నిమిషాలు చూసినా సరే ఒక లైక్ అయితే మాత్రం చేయండి. అండ్ చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే తెలుగు 3rd క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు, 6th క్లాస్ వరకు కంప్లీట్ అయిపోయింది. పేపర్ 1, 2 అయినా సరే తప్పకుండా చదవవలసిందే. పేపర్ 2 వాళ్ళైనా 3rd క్లాస్ నుంచి చదవవలసిందే. తెలుగు సోషల్ 5th క్లాస్ నుంచి చదవవలసిందే. అండ్ పేపర్ 1 వాళ్ళైనా 10th క్లాస్ వరకు చదవవలసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న కాంపిటీషన్లో మేము ఇంతవరకే చదువుతామంటే కాదు, ఇంకా ఇంటర్ వరకు చదివినా తప్పేం లేదండి. ఓకేనా? పేపర్ 1, పేపర్ 2, అందుకే నేను టైటిల్ కూడా పేపర్ 1, పేపర్ 2 అని పెడుతున్నాను. తప్పకుండా చదవాల్సిందే. ఇంకొక నెల టైం ఉంది కాబట్టి, మొత్తం 30 రోజులు 35 రోజులు మనయే కాబట్టి తప్పకుండా చదవాల్సిందే. ఓకేనా? ఇప్పుడు ఎవరైతే సోషలు 6th క్లాస్ నుంచి 6th 7th 2 కంప్లీట్ అయిపోయాయి. ఒక్కొక్క లెసన్కి ప్రాక్టీస్ బిట్స్ పాయింట్ టు పాయింట్. ఓకే, మీకు నచ్చితే పాయింట్ టు పాయింట్ చూసుకోవచ్చు, లేకపోతే ఒక్కొక్క లెసన్కి 70-80 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే చూసుకోండి, ఒక చిన్న లెసన్ దీనికి కూడా 70 వరకు ఉన్నాయి. 70 వరకు క్వశ్చన్స్ ఉన్నాయంటే ఇది చిన్న లెసనే ఉంది. ఇది అంటే ఎంత రివిజన్ అవుతుంది చూసారా? ఒకసారి బుక్ చదువుతారు, ఒకసారి పాయింట్ టు పాయింట్ చూస్తారు, ఒకసారి ఇలా. ఓకే, ఉపయోగపడుతుంది, చాలామంది ఉపయోగపడుతుందని రాస్తున్నారు. వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ఇలాగే నన్ను కోఆపరేట్ చేస్తూ ఉండండి. మీకు డిఎస్సి వరకు మీకు తోడుగా ఉంటాను. ఓకే, టెట్లో మాత్రం 130 రావాల్సిందే. ఓకే, 3వ పాఠము ఉత్పత్తి ఉపాధి. వ్యవసాయ రంగంలో మరియు ఉత్పాదక రంగాలలో తగిన స్థాయిలో ఉత్పత్తి లేకపోవడం వలన జనవరి-మార్చ్ 2018-19 నాటికి భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు 5.8% తగ్గిపోయింది. ఇలా అన్ని ఇయర్సే ఉన్నాయి, కొంచెం ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, 2018-19కి 5.8% తగ్గిపోయింది. 2014-15 నుంచి 2014-15 నుండి స్థూల దేశీయోత్పత్తి పెరుగుదల బాగా తగ్గింది. దీనికి ముందు 2013-2014లో ఇది 6.1%గా కలదు. ఇంకా తగ్గిపోయింది అన్నట్టు. ప్రజలు తమ జీవనోపాధి కోసం రకరకాల పనులను చేపడతారు. వీటిని ప్రధానంగా 3 రంగాలుగా విభజిస్తారు. ఓకే, 3 రంగాలు. ఒకటి ఉత్పత్తి ప్రక్రియలో ప్రకృతి ప్రధాన పాత్ర వహించే వ్యవసాయ, మత్స్య, పరిశ్రమ, అటవీ గనులకు సంబంధించిన పనులు. ఓకే, ఒకటి. రెండవది యంత్రాలు, పరికరాలు ఉపయోగించి వస్తువులను ఉత్పత్తి చేయటం, ఇతర పరిశ్రమలు. వస్తువులను నేరుగా తయారు చేయకుండా వస్తువుల ఉత్పత్తి, ప్రజలకు అవసరమైన సేవలు అందించే కార్యక్రమాలు. ఈ 3. 1972-73లో మన దేశంలో వ్యవసాయ రంగంలో 74% మంది, పరిశ్రమ రంగంలో 11% మంది, సేవా రంగంలో 15% మంది ఉపాధి పొందారు. ఇవన్నీ మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇచ్చే అవకాశం ఉంది. ఇక 72-73లో మన దేశంలో వ్యవసాయ రంగంలో 74%, పరిశ్రమలలో 11%, సేవా రంగంలో 15% ఉపాధి పొందారు. ఇక 2017-18లో మన దేశంలో వ్యవసాయ రంగంలో 44% మంది, పరిశ్రమ రంగంలో 20% మంది, సేవా రంగంలో 31% మంది. మంచిగా పెరిగిర్రా? కుటుంబ సభ్యులు వేసుకునే దుస్తులు, ప్రయాణాలకు వాడే వాహనాలు, తినే ఆహారం, ఉండే ఇల్లు, వస్తువులు, వైద్యం కోసం వెళ్ళే ఆసుపత్రులు వంటి వాటిని బట్టి మనము ధనిక, పేద అని అంచనా వేయవచ్చు. దేశ ఆదాయాన్ని లెక్కగట్టడానికి దేశంలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తువులు, సేవల విలువలను తీసుకుంటాం. ఇది ఎన్నోసార్లు వచ్చింది. దేశ ఆదాయాన్ని లెక్కగట్టడానికి దేశంలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తువులు, సేవల విలువలను తీసుకుంటాం. ఈ విలువలను ఉపయోగించే సాంకేతిక పదం స్థూల దేశీయోత్పత్తి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, జీడిపి. స్థూల దేశీయోత్పత్తి ప్రకారం 1973-74లో వ్యవసాయ రంగం ఉత్పత్తి
ఇగో 2,45,479 పరిశ్రమల రంగం ఉత్పత్తి 1,05,575 సేవల రంగం ఉత్పత్తి ఇగో 2,59,509గా నమోదయ్యింది. అనగా మొత్తం ఉత్పత్తి ఇగో 6,10,563గా నమోదు అయ్యింది. స్థూల దేశీయోత్పత్తి ప్రకారం 2013-14లో వ్యవసాయ రంగం ఉత్పత్తి ఇగో 8,548,000 పరిశ్రమల రంగం పరిశ్రమల ఎక్కడికి వ్యవసాయ రంగం ఉత్పత్తికి ఇక్కడికి పరిశ్రమల రంగం ఉత్పత్తి ఇగో ఇక్కడికి సేవా రంగం ఉత్పత్తి ఇదిగోండి ఇక్కడికి ఓకే నమోదు అయ్యింది. అనగా మొత్తం ఉత్పత్తి 57,41,790గా నమోదు అయ్యింది. స్థూల దేశీయోత్పత్తి ప్రకారం 1973-74లో అధిక ఉత్పత్తి ఉన్న రంగం సేవా రంగం. ఇగో 73-74లో స్థూల దేశీయోత్పత్తి ప్రకారం 73-74లో సేవా రంగం అత్యధికంగా ఉంది. స్థూల దేశీయోత్పత్తి ప్రకారం 2023-14లో 13 కావచ్చు, ఇది 13-14లో అధిక ఉత్పత్తి ఉన్న రంగం సేవా రంగం. 1973-74 మరియు 2013-14 సంవత్సరాల మధ్య భారతదేశంలో మొత్తం వస్తువులు సేవల ఉత్పత్తి సుమారు 14.90 రెట్లు, సుమారుగా 15 రెట్లు పెరిగింది. వడ్లు, ఊక, బియ్యం వంటి మాధ్యమిక వస్తువులు వీటిని అంతమ వినియోగదారుడు వాడటమే లేదు, కానీ అంత్య వస్తువులైన ఇడ్లీ, దోశ తయారు చేయడానికి ఉత్పాదకులుగా వాడుతున్నారు. అంతిమ వస్తువుల విలువలలో దానికి తయారు చేయటానికి ఉపయోగించిన మాధ్యమిక వస్తువుల అన్నింటినీ విలువ ఉంటుంది. ప్రతి దశలో ఉత్పత్తిదారులు ఉత్పాదకులు తయారు చేసిన మొత్తం విలువలు చెల్లిస్తారు. డాక్టర్లు, ఉపాధ్యాయులు, లాయర్లు, బ్యాంకు ఉద్యోగులు, ఐటీ రంగాల వారు సేవా రంగంకు చెందుతారు, కానీ వారు ఎలాంటి భౌతిక వస్తువులు ఉత్పత్తి చేయరు. వీరు సేవలను బదులు వారు ఆర్జించిన ఆదాయాన్ని స్థూల దేశీయోత్పత్తిలో కలుస్తారు. స్థూల దేశీయోత్పత్తిలో ఒక రంగంలో ఒక సంవత్సరంలో ఒక రంగంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తువుల లేదా సేవల విలువలు ఆ సంవత్సరానికి ఆ రంగంలోనికి మొత్తం ఉత్పత్తిని సూచిస్తుంది. వ్యవసాయ రంగం, పరిశ్రమల రంగం, సేవల రంగాల ఉత్పత్తికి కలిపేదే స్థూల దేశీయోత్పత్తి వస్తుంది. స్థూల దేశీయోత్పత్తి ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన అన్ని అంతిమ వస్తువులు, సేవల విలువలు తెలియజేస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరం అనగా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి వచ్చే మార్చి నెల చివరి రోజు వరకు ఉత్పత్తి అయిన అంత్య వస్తువుల, సేవల మార్కెట్ విలువలను స్థూల దేశీయోత్పత్తి నమోదు చేస్తుంది. కానీ మార్కెట్లో కొనుగోలుని చేయని ఎన్నో అంశాలు అనగా వంట చేయడం, ఇల్లు తుడవటం, ఇండ్లు సర్దటం, పిల్లల్ని పెంచడం, మొక్కలను పెంచడం, పశువులను పోషించడం వంటివి ఎన్నో అంశాలు ఉన్నాయి. స్థూల దేశీయోత్పత్తిని గణించడంలో ద్రవ్యపరమైన లావాదేవీలు లేని వాటిని పరిగణంలోకి తీసుకోవడం లేదు, కానీ ఇవి ఆర్థిక వ్యవస్థలో చాలా ముఖ్యమైనవి. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మహిళలు చేసే కొన్ని పనులను నేటికీ ద్రవ్యపరమైన చెల్లింపులు చేయటం లేదు. మన దేశం యొక్క స్థూల దేశీయోత్పత్తి 2009-10లో 45,16,000 కోట్ల రూపాయలుగా, 2010-11లో 49,37,000 కోట్ల రూపాయలుగా, 2011-12లో 52,48,000 కోట్ల రూపాయలుగా, 2012-13లో 55,05,000 కోట్ల రూపాయలుగా నమోదయ్యింది. మన దేశం యొక్క స్థూల దేశీయోత్పత్తి 2009-10 నుంచి 10-11 పెరుగుదల రేటు 9.32కు నమోదు అయ్యింది. మన దేశం యొక్క స్థూల దేశీయోత్పత్తి 2010-11 నుంచి 2011-12కు పెరుగుదల రేటు 6.29 నమోదయ్యింది. మన దేశం యొక్క స్థూల దేశీయోత్పత్తి 2011-12 నుంచి 12-13 పెరుగుదల రేటు
4.89% నమోదు అయ్యింది. ప్రతి సంవత్సరం వస్తువుల సేవల ఉత్పత్తి పెరుగుతుండడంతో స్థూల దేశీయోత్పత్తి పెరుగుతుంది. ఇది కూడా ఎన్నోసార్లు వచ్చింది. ప్రతి సంవత్సరం వస్తు సేవల ఉత్పత్తి పెరగడంతో స్థూల దేశీయోత్పత్తి పెరుగుతుంది. ప్రస్తుతం అభివృద్ధి చెందినవిగా పరిగణింపబడుతున్న దేశాల అభివృద్ధి తొలి దశల్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు వాటి స్థూల దేశీయోత్పత్తి పెరుగుదలకు అధికంగా దోహదం చేస్తాయి. మొత్తం మీద ఉత్పత్తి అయిన వస్తువులలో ఎక్కువగా వ్యవసాయం అనుబంధ రంగాలకు చెందినవే. చాలామందికి ఈ రంగాలలోని ఉపాధి లభించేది. ప్రస్తుతం పారిశ్రామిక రంగం ప్రధాన రంగంగా మారింది. ప్రధానంగా మారిందగో ఉత్పత్తి ఉపాధుల దృష్ట్యా. ఇది 2024 సిలబస్ అండి. మీ దగ్గర పాతవి ఉంటే మనం చూసుకోండి. ఉత్పత్తి ఉపాధుల దృష్ట్యా వ్యవసాయ రంగం క్షీణించింది. గత 50 సంవత్సరాలలో అభివృద్ధి చెందిన దేశాలలో పారిశ్రామిక రంగం నుండి సేవల రంగానికి ప్రాధాన్యత మారుతుంది. మొత్తం ఉత్పత్తి సేవా రంగం ప్రముఖ స్థానంలో కలదు. పనిచేసే వాళ్ళల్లో కూడా ఇప్పుడు ఎక్కువ మంది సేవల రంగంలో ఉపాధిని పొందుతున్నారు. ఉత్పాదక కార్యకలాపాలలో అధిక భాగము ఇప్పుడు వస్తువుల ఉత్పత్తి కాకుండా సేవలు అందించడంలో ఉన్నాయి. సేవలలో రకాలు: ప్రజా, సామాజిక, వ్యక్తిగత సేవలు, ఆర్థిక, బీమా, స్థిరాస్తి సేవలు, వ్యాపారం, హోటళ్ళు, రవాణా, ప్రసారాలు. ప్రజా, సామాజిక, వ్యక్తిగత సేవల్లో ప్రభుత్వ పరిపాలన యంత్రాంగం, దేశ రక్షణ, విద్య, వైద్యం, పశువైద్య కార్యకలాపాలు, ప్రసార మాధ్యమాలు, గ్రంథాలయాలు, పురాతన దస్తావేజు నిర్వహణ, మ్యూజియం, సాంస్కృతిక కార్యకలాపాలు మొదలైనవి ఉన్నాయి. ఆర్థిక, బీమా, స్థిరాస్తి సేవల్లో బ్యాంకులు, పోస్టాఫీసు, పొదుపు ఖాతాలు, బ్యాంకులు కానీ ఆర్థిక కంపెనీ, జీవిత బీమా, సాధారణ బీమా సంస్థలు, భవన విక్రయ కంపెనీలు, దళాదారులు సేవలు మొదలైనవి ఉంటాయి. 1973-74లో స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 43గా, పరిశ్రమల రంగం వాటా 22గా, వ్యాపారం, హోటళ్ళు, రవాణా, ప్రసారాలు 15%గా, ఆర్థిక, బీమా, స్థిరాస్తిల వాటా 8%గా, ప్రజా సామాజిక వ్యక్తిగత సేవల రంగం వాటా 12%గా ఉంది. 2015-16లో స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 19గా, పరిశ్రమ రంగం వాటా 28గా, వ్యాపారం, హోటళ్ల, రవాణా, ప్రసారాలు 19గా, ఆర్థిక, బీమా, స్థిరాస్తుల వాటా 22గా, ప్రజా సామాజిక వ్యక్తిగత సేవా రంగం వాటా 12%గా. ఇవన్నీ ఒకదాని రాసుకుంటే తెలుస్తుంది మనకు. ఇవన్నీ ఒకదాని రాసుకోవాలి. 2015లో ఎట్లున్నది దాన్ని ఇట్లా బిట్టుగా టేబుల్ వైజ్. 43 సంవత్సరాల కాలంలో వ్యవసాయ రంగం వాటా క్షీణించింది. స్థూల దేశీయోత్పత్తిలో పారిశ్రామిక రంగం ఉత్పత్తి వాటా కొంచెం పెరిగింది. ఇందుకు విరుద్ధంగా సేవా కార్యకలాపాలలోని 2 రంగంలలో గణనీయమైన వృద్ధి ఉంది. ఒక దేశంలో పనిచేస్తున్న వాళ్ళు మొత్తం సంఖ్యను ఆ దేశ స్థూల దేశీయోత్పత్తికి మధ్య దగ్గర సంబంధం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 121 కోట్ల జనాభాతో 46 కోట్ల మంది పనిచేస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 121 కోట్ల జనాభాలో 46 కోట్ల మంది చేస్తున్నవారు. 2017-18 సంవత్సరాల్లో గ్రామీణ కార్మికులు వ్యవసాయ రంగంలో 59.8%గా, పారిశ్రామిక రంగంలో 20.4%గా, సేవా రంగంలో 19.8%గా నమోదయ్యింది. 2017-18 సంవత్సరాల్లో పట్టణ కార్మికులు వ్యవసాయ రంగంలో 6.6%గా, పారిశ్రామిక రంగంలో 34.3%గా, సేవా రంగంలో 59.1%గా నమోదైంది. 2017-18 సంవత్సరాల్లో పురుష కార్మికులు వ్యవసాయ రంగంలో 40.7%గా, పారిశ్రామిక రంగంలో 26.4%గా, సేవా రంగంలో 32.8%గా నమోదయ్యింది. 2017-18 సంవత్సరాల్లో స్త్రీ కార్మికులు వ్యవసాయ రంగంలో 57.2%గా, పారిశ్రామిక రంగంలో 17.7%గా, సేవా రంగంలో 25.2%గా నమోదయ్యింది. 2017-18 సంవత్సరాల్లో మొత్తం కార్మికులు వ్యవసాయ రంగంలో 44.6%గా, పారిశ్రామిక రంగంలో 24.4%గా, సేవా రంగంలో 31.1%గా నమోదయ్యింది. 2017-18లో అవి టేబుల్స్ లెక్క రాసుకోండి.
స్థూల దేశీయోత్పత్తిలోని వివిధ రకాల వాటలో మార్పు వచ్చినంతగా ఉపాధిలో మార్పు రాలేదు. దేశంలోని కార్మికులలో సగం మంది వ్యవసాయ రంగంలో ఉండి ఆరింట ఒక వంతు ఉత్పత్తికి మాత్రమే దోహదం చేస్తున్నారు. స్థూల దేశీయోత్పత్తిలో 75% వాటా ఉన్న పారిశ్రామిక సేవా రంగాలు మొత్తం కార్మికులలో దాదాపు సగానికి మాత్రమే ఉపాధి కల్పిస్తున్నాయి. వ్యవసాయ రంగంలోని అత్యధిక మంది కార్మికులు గ్రామాలలో నివసిస్తున్నారు. చాలామంది మహిళా పనివారు వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్నారు. కొద్దిమంది మహిళా పనివారు పారిశ్రామిక రంగంలో ఉపాధి పొందుతున్నారు. 90% కంటే అధిక పట్టణ ప్రాంతం పనివారు పారిశ్రామిక సేవా రంగాలలో ఉపాధిని పొందుతున్నారు. స్త్రీ పురుష నిష్పత్తి పోలిస్తే స్త్రీ పారిశ్రామిక సేవా రంగాలలో 10% మాత్రమే ఉపాధిని పొందుతున్నారు. వ్యవసాయ రంగంలో అవసరమైన దానికంటే ఎక్కువ మంది పనిచేస్తున్నారు. వ్యవసాయం నుండి కొంతమంది తరలిపోయిన ఉత్పత్తి ప్రభావితం కాదు. వ్యవసాయ రంగంలో అవసరమైన దానికంటే ఎక్కువ మంది పనిచేస్తున్నారు. దీనినే ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు. 1973-74 సంవత్సరం ప్రకారం స్థూల దేశీయోత్పత్తి జీడిపి వాటా వ్యవసాయ రంగం 43%గా, పరిశ్రమల రంగం 22%గా, సేవల రంగం 30%గా ఉంది. 2015-16 సంవత్సరం ప్రకారం స్థూల దేశీయోత్పత్తి జీడిపి వాటా వ్యవసాయ రంగం 19%, పరిశ్రమల రంగం 23%, సేవా రంగం 53%. సేవా రంగం అభివృద్ధి చెందిన ఆ రంగాలలో అన్ని ఆ కార్యకలాపాలు సమానంగా పెరగటం లేదు. మన దేశంలో 92% కార్మికులు అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తుండగా కేవలం 8% మంది మాత్రమే వ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్నారు. ఉపాధి షరతులు ఉండి నమ్మకంగా పని ఉండే ప్రదేశాలు లేదా వ్యాపారులకు వ్యవస్థీకృత రంగం వ్యవహరిస్తారు. ఇవి ప్రభుత్వ వద్ద నమోదు చేసుకొని ఉంటాయి. కర్మాగారాల చట్టం, కనీస వేతన చట్టం, దుకాణాలు సంస్థల చట్టం వంటి వాటిల్లో ఉన్న ప్రభుత్వ నియమ నిబంధనలు ఇవి అనుసరిస్తాయి. వ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుంది. వ్యవస్థీకృత రంగంలో పనిచేసే వాళ్ళు రోజులో నిర్ధారిత గంటలు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ పనిచేస్తే అదనపు వేతనం చెల్లిస్తారు. వ్యవస్థీకృత రంగంలో పనిచేసే వాళ్ళు జీతంతో కూడిన సెలవులలో వేతనం, భవిష్య నిధి వంటి అనేక ప్రయోజనాలు పొందుతారు. వ్యవస్థీకృత రంగంలో పనిచేసే వాళ్లకు వైద్య ప్రయోజనాలు, భద్రతతో కూడిన పని వాతావరణం, తాగునీరు వంటి సదుపాయాలను కల్పించాలి. వ్యవస్థీకృత రంగంలో పనిచేసే వాళ్లకు పదవి విరమణ పొందిన తర్వాత పింఛన్కు కూడా వస్తుంది. ప్రభుత్వ కంపెనీలు, పెద్ద సంస్థల్లో పనిచేసే వాళ్ళు వ్యవస్థీకృత రంగంలోకి వస్తారు. అవ్యవస్థీకృత రంగంలో చిన్న చిన్న సంస్థలు ఉంటాయి. అవి సాధారణంగా ప్రభుత్వ నియంత్రణలో ఉండవు. అవ్యవస్థీకృత రంగంలోని సంస్థలను నిబంధనలు ఉంటాయి, కానీ వాటిని అనుసరించరు. అవ్యవస్థీకృత రంగంలో పనిచేసే కార్మికులకు జీతం తక్కువ, ఉద్యోగ భద్రత ఉండదు. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతంలోని 80% కుటుంబాలు సన్నకారు రైతులు కిందకు వస్తాయి. గ్రామీణ ప్రాంతాలలో భూమి లేని వ్యవసాయ కూలీలు, చిన్నకారు రైతులు, కౌలుదారులు, చేనేత, కమ్మరం, వడ్రంగి, కంసాలి వంటివి చేతి వృత్తుల వాళ్ళు అవ్యవస్థీకృత రంగం కిందకు వస్తారు. గ్రామీణ ప్రాంతంలోని 80% కుటుంబాలు చిన్నకారు రైతులకు వస్తాయి. పట్టణ ప్రాంతంలో చిన్న తరహా పరిశ్రమలు, భవన నిర్మాణం, వ్యాపారం, రవాణా వంటి వాటిల్లో రోజువారీ కూలీలు, బజారులో అమ్మకాలు చేసేవాళ్ళు, బరువులు మోసేవాళ్ళు, చిత్తు కాగితాలు ఏరేవాళ్ళు, బట్టలు కుట్టేవాళ్ళు అవ్యవస్థీకృత రంగ కార్మికులు అవుతారు. షెడ్యూల్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు చెందిన అధిక శాతం కార్మికులు అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారు. సో 2004-05 సంవత్సరంలో మొత్తం కార్మికులలో 92% మంది అవ్యవస్థీకృత రంగంలో ఉండగా మొత్తం ఉత్పత్తిలో సగానికి దోహదం చేశారు. 2004-05 సంవత్సరంలో మొత్తం కార్మికుల్లో 8% మంది వ్యవస్థీకృత రంగంలో ఉండగా మొత్తం వస్తువులు, సేవలో 50% ఉత్పత్తికి దోహదం చేశారు. 1 హెక్టారు భూమి అనగా సుమారు 25 ఎకరాలు. ఓకే, అయిపోయిందండి. ఇక్కడికి మనం ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం. దాదాపుగా 70 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, దాదాపుగా 70 క్వశ్చన్స్ ఉన్నాయి. తప్పకుండా చేద్దాము. మీరు మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఉత్పత్తి అయిన ప్రాక్టీస్ బిట్స్ అండి. ఉత్పత్తి అయిన అంత్య వస్తువుల సేవల మార్కెట్ విలువలను ఇది నమోదు చేస్తుంది. ఇక్కడ కొంచెం అర్థమవుతుంది, అక్కడ మొత్తం కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది కదా. కన్ఫ్యూజ్ ఏం లేదు, అన్ని సంవత్సరాలయ్యి
ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క సేవా రంగము, ఒక్కొక్క వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగం అని ఇచ్చిండు అంతే. ఆన్సర్ ఈజ్ ద స్థూల దేశీయోత్పత్తి జీడిపి. 1 హెక్టారు భూమి అనగా సుమారు ఎన్ని ఎకరాలు? 2.5 ఎకరాలు. బ్యాంకులు జీవిత బీమా మున్నగునవి ఈ రంగం కిందికి వస్తాయి. బ్యాంకులు జీవిత బీమా దేని కిందికి వస్తాయి? సేవా రంగం. కర్మాగారాల చట్టం, కనీస వేతన చట్టం, దుకాణాలు, సంస్థలు చట్టం వంటి వాటిల్లో ఉన్న ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించే వ్యాపార సంస్థలు వ్యవస్థీకృత రంగం. 2011 జనాభా లెక్కల ప్రకారం 120 కోట్ల జనాభాలో ఎన్ని కోట్ల మంది ఉత్పాదక కార్యకలాపాలలో భాగస్వాములైనారు? 5వది బి 46 కోట్లు. ఎంత ఈజీగా ఉన్నది చూడండి. అక్కడ మనం చదివితే కొంచెం కన్ఫ్యూజ్ అయింది కదా. ఇట్లా అన్ని మంచి వేస్తే చూడండి. దేశంలోని కార్మికులలో సగం మంది వ్యవసాయ రంగంలో ఉండి 8వ వంతు మంది మాత్రమే ఉత్పత్తికి దోహదం చేస్తున్నారు. సి 1/6. ఇది వ్యవస్థీకృత రంగం యొక్క లక్షణం కాదు అనే ఎట్లాంటిది? బి శ్రమ దోపిడీ ఉంటుంది. వ్యాపారం, వాణిజ్యం అనేవి ఈ రంగానికి ఉదాహరణలుగా పేర్కొనవచ్చు. సి సేవలు. 1973-74 నుంచి 2015-16 వరకు 43 సంవత్సరాల కాలంలో గణనీయంగా క్షీణించిన రంగం ఏది? వ్యవసాయ రంగం 73 నుంచి 74 వరకు. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని ఎన్ని శాతం కుటుంబాలు సన్న చిన్నకారు రైతుల క్రిందకు వస్తాయి? సి 80%. జతపరచము. 2017-18 సంవత్సరంలో మొత్తం కార్మికులు 1వది సి, ఓకే, రెండవది 24, మూడవది బి. 2013-14 సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి ఎంత శాతం కలదు? సి 6.1. 1972-73లో మన దేశంలో పారిశ్రామిక రంగంలో ఎంత శాతం మంది ఉపాధిని పొందుతున్నారు? బి 11%. 2017-18 సంవత్సరంలో మన దేశంలో ఎంత శాతం మంది వ్యవసాయ రంగంలో ఉపాధిని పొందుతున్నారు? ఎంతమంది? బి 2017-18 సంవత్సరంలో మన దేశంలో ఎంత శాతం మంది సేవా రంగంలో ఉపాధిని పొందుతున్నారు? 31%. స్థూల దేశీయోత్పత్తి ప్రకారం 2013-14లో మొత్తం ఉత్పత్తి ఎంత? బి. స్థూల దేశీయోత్పత్తి 1973-74 ప్రకారం పరిశ్రమల రంగం ఉత్పత్తి ఎంత? 18. బి. స్థూల దేశీయోత్పత్తి 2013-14 ప్రకారం సేవల రంగం ఉత్పత్తి ఎంత? బి. మన దేశం యొక్క స్థూల దేశీయోత్పత్తి 2011-12 నుంచి 12-13 వరకు పెరుగుదల రేటు ఎంత శాతంగా నమోదయ్యింది? బి 4.89%. మొత్తం ఈ గ్రూప్ 3 మొత్తం పేపర్ ఇలాగే వచ్చింది కదా. జతపరచము. 2017-18 సంవత్సరంలో స్త్రీ కార్మికులు 21. 1వది సి, రెండవది ఏ, మూడవది బి 25%. ఓకే. 2015-16 సంవత్సరం ప్రకారం స్థూల దేశీయోత్పత్తి జీడిపి పరిశ్రమల రంగం వాటా ఎంత? 22వది సి 28%. 2017-18 సంవత్సరాల్లో పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్న పట్టణ కార్మికుల శాతం ఎంత? 23వది బి 34.3%. 2017-18 సంవత్సరాలలో సేవల రంగంలో పనిచేస్తున్న గ్రామీణ కార్మికుల శాతం ఎంత? బి 19.8%. 1973-74 మరియు 2013-14 సంవత్సరాల మధ్య భారతదేశంలో మొత్తం వస్తువుల సేవల ఉత్పత్తి సుమారు ఎన్ని రెట్లు పెరిగింది? సి 15 రెట్లు. ఉపాధి షరతులు ఉండి నమ్మకంగా పని ఉండే ప్రదేశాలు లేదా వ్యాపారులను ఈ రంగంగా వ్యవహరిస్తారు. ఈ వ్యవస్థీకృత రంగం. జీడిపి అనగా 27. ఏ స్థూల జాతీయోత్పత్తి
ఇగో స్థూల జాతీయ ఆదాయము, జాతీయ ఉత్పత్తి 2004-2005 సంవత్సరంలో మొత్తం కార్మికులలో ఎంత శాతం మంది అవ్యవస్థీకృత రంగంలో ఉండగా మొత్తం ఉత్పత్తిలో సగానికి దోహదం చేశారు? 28. డి 92%. 1972-73 మన దేశంలో వ్యవసాయ రంగంలో ఎంత శాతం మంది ఉపాధిని పొందుతున్నారు? డి 74%. 2017-18 సంవత్సరాల్లో మన దేశంలో ఎంత శాతం మంది పరిశ్రమ రంగంలో ఉపాధిని పొందుతున్నారు? 30. సి 25%. స్థూల దేశీయోత్పత్తి 1973-74 ప్రకారం వ్యవసాయ రంగం ఉత్పత్తి ఎంత? డి 2,45,479. జతపరచుము. 2017-18 సంవత్సరాల్లో పురుష కార్మికులు 1. సి పారిశ్రామిక రంగం, 2వది ఏ, 3వది సేవారంగం, బి. స్థూల దేశీయోత్పత్తి 2013-14 ప్రకారం పరిశ్రమల రంగం ఉత్పత్తి ఎంత? 33వది బి. మన దేశం యొక్క స్థూల దేశీయోత్పత్తి 2009-10 నుంచి 2010-11 పెరుగుదల రేటు ఎంత శాతంగా నమోదు అయ్యింది? డి 9.37%. 2015-16 సంవత్సరం ప్రకారం స్థూల దేశీయోత్పత్తి సేవారంగం వాటా ఎంత? 35వది సి 53%. 2017-18 సంవత్సరాల్లో వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న గ్రామీణ కార్మికుల శాతం ఎంత? డి 59.8%. 2017-18 సంవత్సరాల్లో సేవారంగంలో పనిచేస్తున్న పట్టణ కార్మికుల శాతం ఎంత? బి 59.1%. ఆర్థిక వ్యవస్థను ప్రధానంగా ఎన్ని రంగాలుగా విభజిస్తారు? 3. మన దేశంలో ఆర్థిక సంవత్సరం అనగా 39. డి ఏప్రిల్ 1 నుంచి మార్చి 31. ప్రస్తుతం ఈ రంగంలో ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నారు? సి సేవారంగం. వ్యవసాయ రంగం, పరిశ్రమల రంగం, సేవల రంగాల ఉత్పత్తికి కలిపితే దేశం యొక్క డాష్ వస్తుంది? ఏమొస్తుంది? స్థూల జాతీయోత్పత్తి వస్తుంది. జతపరచుము. మన దేశం యొక్క స్థూల జాతీయోత్పత్తి కోట్ల రూపాయలలో. జతపరచుము. 1వది బి. 1వది 9, 10కి 45, 16. 10, 11. 2వది ఏ. 11. 3వది డి. 4వది సి. అవ్యవస్థీకృత రంగ కార్మికులకు ఉదాహరణ? డి పైవారందరూ. రోజువారీ కూలీలు, బజారులో అమ్మకాలు చేసేవాళ్ళు, బరువులు మోసేవాళ్ళు. ఓకే, ఆన్సర్ ఈస్ పైవారందరూ. మత్స్య పరిశ్రమ ఈ రంగానికి చెందుతుంది. ఏది? వ్యవసాయం. స్థూల దేశీయోత్పత్తి ప్రకారం 1973-74 మొత్తం ఉత్పత్తి ఎంత? డి 6,10,563. స్థూల దేశీయోత్పత్తి 1973-74 ప్రకారం సేవల రంగం ఉత్పత్తి ఎంత? ఏ 2015-16 స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయం వాటా ఎంత? సి 19%. 2017-18 సంవత్సరాల్లో పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్న గ్రామీణ కార్మికుల శాతం ఎంత? ఏ 20.4%. స్థూల దేశీయోత్పత్తి ప్రకారము 1972-73లో అధిక ఉత్పత్తి ఉన్న రంగం? ఏ వ్యవసాయ రంగం. అందరూ పనిచేస్తున్నట్టు ఉంటుంది కానీ ఎవరికి తమ పూర్తి సామర్థ్యానికి తగ్గట్టుగా పని ఉండని పరిస్థితి. ఏ అల్ప ఉపాధి. జతపరచుము. 1973-74 సంవత్సరం ప్రకారం స్థూల దేశీయోత్పత్తి 1వది సి. 2వది ఏ. 3వది బి. 2000 జనాభా లెక్కల ప్రకారం స్థూల దేశీయోత్పత్తిలో 70% వాటా ఉన్న పారిశ్రామిక సేవా రంగాలు మొత్తం కార్మికులలో దాదాపు ఎంత శాతం మందిని ఉపాధి కల్పిస్తున్నారు? బి 50%. 2015-16 సంవత్సరంలో జీడిపిలో అత్యధిక వాటా ఈ రంగంలో కలిగి ఉంది? సి సేవారంగం. ఈ క్రింది వానిలో అవ్యవస్థీకృత రంగానికి చెందినది? డి చిన్న రైతు వ్యవసాయము.
అవ్యవస్థీకృత రంగమునకు సంబంధించిన తప్పుగా ఉన్న దానిని గుర్తించండి. ఈ రంగంలో అందరూ ఉద్యోగాలు కోరుకుంటారు. ఈ క్రింది వానిలో అవ్యవస్థీక్షత రంగానికి చెందినది కాదో గుర్తించండి. కాదో డి ప్రభుత్వ రంగం. 1972-73లో మన దేశ సేవా రంగంలో ఎంత శాతం మంది ఉపాధిని పొందుతున్నారు? సి 15%. స్థూల దేశీయోత్పత్తి 2013-14 ప్రకారం వ్యవసాయ రంగం ఉత్పత్తి ఎంత? డి 8,548,000. నిర్ణీత సమయం ప్రకారం పనిచేయటం, సెలవు దినాలు ఉపయోగించుకోవటం ఈ రంగం పరిధిలోకి వస్తుంది. ఏ వ్యవస్థీకృత. అందరూ ఏదో పని చేస్తున్నా ఎవ్వరికీ తమ పూర్తి సామర్థ్యాన్ని తగ్గట్లుగా పని ఉండని స్థితి. ఇప్పుడే వచ్చింది కదా. అల్ప ఉపాధి. ప్రకృతి ప్రధాన పాత్ర వహించే రంగం. సి వ్యవసాయం. వస్తువులు నేరుగా తయారు చేయని రంగం. బి సేవలు. గత 50 సంవత్సరాలలో అభివృద్ధి చెందిన దేశాలలో ఈ రంగం నుంచి ఈ రంగానికి ప్రాధాన్యత మారింది. బి పారిశ్రామిక రంగం నుంచి సేవల రంగానికి. గనులు ఈ రంగానికి చెందుతాయి. సి వ్యవసాయం. వ్యవసాయ రంగంలో మరియు ఉత్పాదక రంగాలలో తగిన స్థాయి ఉత్పత్తి లేకపోవడం వల్ల జనవరి-మార్చి 2018-19 నాటికి భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు ఎంత శాతానికి తగ్గిపోయింది? బి 5.8%. 2017-18 సంవత్సరాలు వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న పట్టణ కార్మికుల శాతం ఎంత? బి 6.6%. అందరూ ఏదో పని చేస్తున్నారు. వచ్చింది జతపరచము. 2015-16 స్థూల దేశీయోత్పత్తిలో వాటాలు 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. ఇక జతపరచము 67ది. 1 ఇక సి 19%. వ్యవసాయ రంగం 19%. 15-16. పరిశ్రమ రంగం ఇగో ఏ. వ్యాపారం, హోటళ్ళు, రవాణా, ప్రసారాలు 3వది ఇగో ఇది కూడా 19%. ఆర్థిక బీమా, స్థిరాస్తులు 4వది ఇగో బి. ప్రజా సామాజిక వ్యక్తిగత సేవల రంగం 5వది ఇగో డి. ఇది కూడా ఇంకోటి జతపరచము ఉంది. 68 జతపరచము. 73-74 స్థూల దేశీయోత్పత్తిలో వాటాలు 1వది వ్యవసాయ రంగం. సి ఇగో 43%. జాతీయోత్పత్తిలో పారిశ్రామిక రంగం 2వది ఏ. వ్యాపారం, హోటళ్ళు, రవాణా, ప్రసారాలు 3వది డి. ఇంకో 3వది డి. ఆర్థిక బీమా, స్థిరాస్తులు 4వది ఈ. ప్రజా సామాజిక వ్యక్తిగత సేవల రంగం. ఓకేనా? నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మెథడ్ కూడా చేయమంటున్నారు, చేస్తానండి, తప్పకుండా చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.